అండి జయ గురుదత్త శ్రీ గురుదత్త. ఈరోజు లండన్లో బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామండి. వీళ్ళంతా ఇదే తింటారంట. మనమైతే హ్యాపీగా ఇడ్లీ దోశ పూరి అన్నీ తింటాం కదా. అయితే ఈరోజు స్పెషల్గా ఉంటుందని సండే ఈరోజు మా బాబు ఇక్కడ తీసుకొచ్చాడు. కాబట్టి వచ్చాయని చూద్దాం ఏమి ఆదరిస్తారు, ఎలా ఉంటుందో అది కూడా మనం ఒకసారి టేస్ట్ చేయాలి కదండి. అందుకని చూడండి, మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇవాళ పిల్లలు చాలా కూర్చొనేశారు. ఇది మా కోడలు. ఏదో మనకేదో స్పెషల్ ఇస్తారంట, కానీ ఏమైనా చెప్పండి చూద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి టేస్ట్ చేస్తే కానీ తెలియదు. సరే ఒకసారి ఆర్డర్ ఇచ్చేస్తాడంట బాబు. సరే ఆర్డర్ ఇచ్చానన్నా. ఏమేంటో రాశారు. ఏదో జాకెట్ పొటాటోనంట, తర్వాత వచ్చి హాట్ శాండ్విచెస్ అంట, బర్గర్స్ అంట, కిడ్స్ మెను, ఏదో హాట్ మోకాన్ అంటండి పేరు. ఏదో మా కోడలు గారు ఆర్డర్ ఇచ్చారు. ఇదేంటో దీని కాఫీలా ఉంది. పక్కన ఏదో పంచదార పెట్టి వేసుకోవాలా, తక్కువ షుగర్. ఓకే ఓకే సార్ చూసుకున్నాను. ఇది హాట్ చాక్లెట్ మోకా. చాక్లెట్ చాలా బాగుంది. అంటే మోకా కాఫీ, ఇది కాఫీ ప్లస్ హాట్ చాక్లెట్. కాఫీ చాలా బాగుంది. దీని మోకా అంటారంట. కాఫీలో చాక్లెట్ ఇస్తే మోకా అంటారంట అండి. కాబట్టి నేర్చుకోండి. నిజంగానే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, సూపరా. ఇది దీన్ని ఏమంటారు? హాట్ చాక్లెట్. హాట్ చాక్లెట్. మరి నువ్వేం తాగుతున్నావు? ఇదే ఇది పిలిస్తే నేను అనుకో. ఫిల్టర్ కాఫీ లాగా ఉంది, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. చూడండి, ఇదండి మా ఏంటది బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ అంట. ఇది చూసారా ఏంటో ఉంది. మష్రూమ్స్ అండి ఇది మష్రూమ్స్ అండి ఇదేమో ఇదేంటో కట్లెట్ లాగా ఉంది. ఇదేంటో మరి ఇది ఎగ్ లాగా ఉంది. ఇదేమో సోయాబీన్స్ అండి. అంటే ఇక్కడ హెల్తీ ఫుడ్ అండి. నిజంగా మనకైతే అన్ని నూనెలో దేవి తింటారు. ఇక్కడ నూనెలో దేవి కాకుండా చూడండి మష్రూమ్ చాలా హెల్తీ కదా. ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు వీరు, అందుకే ఎక్కువ కాలం బతుకుతారండి. నిజంగా మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం, రైస్ అవి. అందుకే మనకు అంత షుగర్లు వస్తాయి. వీళ్ళకి షుగర్లు రావు. చూసారా ఎక్కువ. ఇది ఎలా ఉంటుందండి. ఇదేమో దాన్ని ఏమంటారు? బాగుంది. ఇది ఒకసారి చూద్దాం. కట్లెట్ అంట. నేను ఆ స్పూన్తో తిన్నాను. మన పెరుగులాగా హ్యాపీగా తింటాను, అంతే కదా. బాగుందమ్మా, చాలా బాగుంది. ఎక్స్ట్రా బ్రెడ్ స్లైసెస్ వస్తాయి. బ్రెడ్ స్లైసెస్ ఇదిగోండి ఎక్స్ట్రా ఇలా ఇస్తారన్నమాట. బాగుంది. తర్వాత ఇది ఎన్ని పౌండ్లు ఉంటుంది నాన్న చెప్పు? ఇది 10 pounds. 10 pounds అంట ఒక్కోటి. అంటే ఇది 1000 రూపాయలు మన డబ్బుల్లో. ఇంకా చూసారా 1000 రూపాయలు పెట్టినాం, హ్యాపీ. దేనికంటే ఇవన్నీ హెల్తీ ఫుడ్స్ అన్నమాట. కాబట్టి తీసుకున్న ఆరోగ్యం. మనకు పెద్ద దోశ 150 రూపాయలు తినేసి ఆ రోజు సాయంకాలం దాకా మనకు అరగదు. ఇది చాలా తొందరగా క్విక్గా అరుగుతుందంట. ఇంకా మా స్ఫూర్తికి మా శ్రద్ధకి బయట తినాలండి ఎంత ఇష్టమో అండి. రోజు ఇలాగే తినేస్తారండి వీళ్ళు. ఇంకా మా బాబు చూసారా ఫుడ్. బాబాయ్ ఇదేంటమ్మా? ఇది బేకన్ అంట. బేకన్ అంట అండి. బేకన్ అంటే ఏం తెలుసా? పంది మాంసంతో ఏదో చేశారంట ఆమ్లెట్ లాగా. అది ఆనందంగా తినేస్తున్నాడండి బాబాయ్. మేము చెప్పేస్తాం ముందుగానే, మాకు ఇలాంటివి పెట్టద్దు, మాకు మష్రూమ్స్ ఇలాంటివి పెట్టు అని చెప్పాను. కాబట్టి ఇలాంటి తీసుకొచ్చారండి. ఇదేంటో ఒకసారి తిని చూద్దాం. హలో మీ ఫ్రై. హలో పన్నీర్ లాగా. ఇది పన్నీర్ లాగా అంట. చూడండి, ఇందులో ఒకటన్నా కార్బోహైడ్రేట్స్ ఉందా? ప్లేట్ నిండుగా ఉంది, ఒక్కటి కూడా కార్బోహైడ్రేట్స్ లేదు. మొత్తం అంతా ప్రోటీన్ సంబంధించిందే ఉంది. కాబట్టి ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి మనం. సేమ్ జస్ట్ లైక్ పన్నీర్లా ఉంది, బాగుందండి. ఇంత పన్నీరే. ఇదేమో ఎగ్గులా ఉంది. ఇది ఎగ్ అండి. ఇది ఎగ్గులో ప్రోటీన్, పన్నీర్లో ప్రోటీన్, మష్రూమ్ ప్రోటీన్. కానీ కొంచెం సాల్ట్ ఎక్కువ ఉన్నట్టుంది. తినలేమండి, చాలా పుల్లు పెట్టేశారు. ఎంత పెట్టేశారంటే అప్పటికే పుల్లు అయిపోయింది. మెల్లగా ఎక్కిస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే 1000 రూపాయలు కదా ప్లేటు బాబోయ్ అని ఎక్కించడమే. మా స్ఫూర్తి చూడండి మెల్లిగా తింటాము. మా సద్దమ్మకి
ఎంత ఇష్టం. ఆఖరి బుడ్డ చూసారు ఎలా తింటే అంత బుడ్డ. ఓ బాబోయ్, అమ్మో. ఎగ్ కూడా హాఫ్ బాయిల్ చేసేసి ఇదిగోండి ప్లేట్ అంతా క్లీన్ చేసేసానండి. ఇంకా ఇవి నా వల్ల కాల ఎక్కించడానికి ఇంకా బాగా వచ్చేస్తాను అనమాట. ఇదిగోండి ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పేస్తాను. ఇంకా ఆఖరికి ఇంకా కాఫీ అది కూడా ముందు తాగేసాను. అంతా ఫినిష్ అప్ చేసామండి. చాలా బాగుంది. ఈరోజు సండే స్పెషల్గా తీసుకొచ్చావు కిరణ్ అండ్ స్ఫూర్తి. ఈరోజు స్ఫూర్తి నేనంట, మా కోడలేనంట బిల్ పే చేసేది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ స్ఫూర్తి. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అత్తయ్య. దానికి ఏమున్నా మా ఇద్దరిలో ఒకటే. మీ ఇద్దరు ఒకటే. బట్ ఇక్కడ ఈరోజు సండే మాకు పార్టీ ఇచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ పార్టీ. మీరందరూ కూడా లండన్ వచ్చి ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మీరందరూ కూడా వచ్చి తప్పకుండా తినండి. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు టేస్ట్ చేస్తూ ఉన్నాం కదా, కాబట్టి బ్రిటిష్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఫినిష్ అండి. జయ గురుదత్త.